బొగ్గు గనుల వేలం తెలంగాణలో అగ్గిరాజేస్తుంది. ఓవైపు మా గనులు మాకే కావాలంటూ సింగరేణి నిందిస్తుంటే ప్రైవేట్ కంపెనీలతో పోటీ పడి వేలంలో దక్కించుకోవాల్సిందే అని కేంద్రం తెగేసి చెబుతోంది. ఈ విషయం మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిపక్షాల మధ్య వివాదం భగ్గుమంటుంటే అంతకు మించిన అగ్గిరాజుకుంది ఓ నిర్వాసిత గ్రామంలో. అసలు మా ఊరును వేలం వేయటానికి మీరెవరు, దక్కించుకోవడానికి వాళ్ళెవరు అంటూ ఆవేదనతో కూడిన ఆగ్రహాన్ని వెళ్లగక్కుతోంది ఆ గ్రామం. మంచిర్యాల జిల్లా సింగరేణి ఖిల్లా నెన్నెల మండలం జెండా వెంకటాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న శ్రావణపల్లి అనే గ్రామం కేంద్ర ప్రభుత్వాన్ని ఢీకొడుతోంది. దీనికి కారణం గ్రామంలో ఓపెన్ కాస్ట్ బొగ్గుగని రాబోతోంది. దీనికోసం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బ్లాక్ వేలానికి దరఖాస్తులు ఆహ్వానించింది కూడా. అయితే ఈ ఓసీని తమకే అప్పగించాలని 5 ఏళ్లుగా ఉద్యమం చేస్తోంది సింగరేణి. ఎన్డీఏ ప్రభుత్వం ముచ్చటగా 3వ అధికారంలోకి రావడంతో మళ్లీ ఓపెన్ కాస్టుల వేలం తిరిగి ప్రారంభమైంది. కానీ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ శ్రావణపల్లి గనిని తమకే అప్పగించాలని డిమాండ్ చేసింది. 2 దశాబ్దాల క్రితమే ఇక్కడ భారీగా బొగ్గు నిల్వలు ఉన్నాయని సర్వే చేసింది తామే కాబట్టి బొగ్గు గని తమకే కేటాయించాలంటోంది సింగరేణి. ఈ రిక్వెస్ట్ ని కేంద్రం ఒప్పుకోకపోవడంతో చేసేది లేక సింగరేణి సైతం బిడ్డింగ్ లో పాల్గొంది. కానీ ఆ ఊరు మాత్రం ఇంకా ఆగ్రహంగానే ఉంది. పెద్దగా అయినాయి. ఈ 5-6 సంవత్సరాల నుంచి మాకు ఆదాయం వస్తుంది. ఈ 5-6 సంవత్సరాల నుంచి ఆదాయాన్ని ఇప్పుడు మేము ఆల్రెడీ తినడానికి వచ్చినాక వాళ్ళు ఏం చేస్తున్నారు, మా నోటి ముంగ నుండి తీసుకున్నట్టు చేస్తున్నారు. మాకు ఓపెన్ కాస్ట్ అనేది ఉంటే ఇప్పుడు మాకు ఎన్ని ఎకరాలు ఉన్నాయో అన్ని ఎకరాల భూమి మాకు వేరే కాడ చెట్లతో సహా చూపెట్టినాకనే ఓపెన్ కాస్ట్ రావాలి. ఓసీ పేరిట తమ ఊరును బొందలగడ్డగా మార్చే కుట్ర జరుగుతోందంటున్నారు శ్రావణపల్లి వాసులు. 2 దశాబ్దాల క్రితమే సర్వేకు వచ్చిన అధికారులను ఊరులో బంధించామని, ఈసారి అదే పరిస్థితి పునరావృతమవుతుందని హెచ్చరిస్తున్నారు. పచ్చని పంట పొలాలను, ప్రశాంతమైన మామిడి తోటలను ఆగం చేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు. ఊర్లో ఉన్న 120 కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. మామిడి తోటలు, వరి, పత్తి పంటలు సాగు చేస్తున్నారు. గ్రామంలో ఓసీ పడితే చెల్లాచెదురైపోతామంటున్నారు. ఇక గ్రామ పంచాయతీ పరిధిలో 16,000 ఎకరాల్లో 1,500 కుటుంబాలు ఆధారపడి జీవిస్తున్నాయి. 50 ఏళ్లుగా మామిడితో పాటు యూకలిప్టస్, టేకు, కొబ్బరి, చందనం తోటలు శ్రావణపల్లితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సాగవుతున్నాయి. ఓసీ వస్తే మా పచ్చని పంట పొలాలు వల్లకాడుగా మారుతాయంటున్నారు. ఓపెన్ కాస్ట్ రాలేదు, దాని జోలి రాలేదు, దాని వార్త రాలేదు. మేము చచ్చిపోయినా మా పిల్లలకు పుట్టిన వాళ్ళు, మళ్ళీ పిల్లలకు పుట్టిన వాళ్ళు, వాళ్ళకు పుట్టిన వాళ్ళు బతుకుతారు. మేము చెట్లు చదువుకున్నాము, అవి పెద్దగా అయినాయి. మాకు 10,000 వచ్చే కాడ నుంచి ఇప్పటికి లక్షలకు తిరిగినాయి. మా భూములు మాకే కావాలి, మా ఊరు మాకే కావాలి, ఓపెన్ కాస్ట్ వద్దు. వాళ్ళు ఏ గంగలనన్న పోనీ కానీ మాకు 5 తరాలకు తట్టేంత భూదేవారం ఉన్నది. మా మామిడి తోటలు ఉన్నాయి. మాకేటా 10 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు వచ్చే తోటలు ఉన్నాయి. అందువలన మాకు బంద్ చేస్తే బంద్ చేయని, లేకుంటే 100 ఏళ్ళ పాయమాలు కట్టించి తీసుకొని పోనీ. మామూలు ఇండ్లైనా నిలబెట్టాలి వెంకటపురాన్ని. మర్రా మాకు రావద్దు, మా ఊళ్ళో ఓపెన్ కాస్ట్ అనేది రావద్దు. అదిగో ఎవడన్నా కుండాయి కొట్టేవారు బిర్యానీ ఉంటే ఆయనకి 10-5 ఇచ్చి బలవంతంగా చెయ్యాలి. అయితే శ్రావణపల్లి ఓసీలో సుమారుగా 11.99 కోట్ల టన్నుల బొగ్గు నిక్షేపాలున్నట్టు సింగరేణి ఎక్స్ప్లోరేషన్ సంస్థ 1999లోనే గుర్తించింది. ఇక్కడ G10 గ్రేడ్ బొగ్గు ఉందని, దీని జీవితకాలము 33 ఏళ్లకు పైగానే ఉంటుందంటోంది సింగరేణి. ఓసీ బ్లాక్ పరిధి చూస్తే అటవీ శాఖ ఆధీనంలో ఉన్న భూమి 8.15 చదరపు కిలోమీటర్లు, 6.54 చదరపు కిలోమీటర్ల అటవీ శాఖేతర భూమి ఉంది. దాదాపు 1937 హెక్టార్ల భూమి ఓపెన్ కాస్ట్ కు అవసరం ఉంటుందని తెలిపింది సింగరేణి. అప్పట్లో శ్రావణపల్లి జెండా వెంకటపూర్ గ్రామస్తులు ఓసీ వద్దని తీవ్రంగా ప్రతిఘటించడంతో ఆ ఆలోచన మానుకుంది సంస్థ. గతంలో డ్రిల్లింగ్ విభాగానికి చెందిన యంత్రాలను మావోయిస్టులు తగలబెట్టడం సంచలనమైంది. సర్వే కోసం వచ్చిన అధికారులను సైతం గ్రామస్తులు బంధించి చితకబాదడంతో వామ్మో శ్రావణపల్లె అన్న భయం ఇప్పటికీ ఉంది. ఇన్ని ఆందోళనల మధ్య మళ్లీ వేలం ప్రక్రియ మొదలు కావడం ఎక్కడి వరకు దారితీస్తుందో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. భవిష్యత్తులో 2005లో కూడా దీన్ని అడ్డుకోవడం జరిగింది. అప్పుడు మన మందమరి జీఎంగా ఆంటోని రాజా వారు ఉండే, వారు కూడా ఈ ఓపెన్ కాస్ట్ చేస్తామని ఇక్కడ మాట్లాడడానికి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఆయన వ్యతిరేకిస్తూ వాళ్ళని నిర్బంధించడము,
నిర్బంధించినందుకు మా మీద కేసులు కూడా ఒక 14 మంది కోర్టు కూడా పోవడం జరిగింది. రామగుండం ప్రాంతంలో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ 4లో సంబంధించి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయదారులకు భూమికి సంబంధించి కేవలం 40 కోట్ల రూపాయలు 2011 సంవత్సరంలో కేవలం 40 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఆ భూమిలో నుంచి తీసిన అమ్ముకున్నటువంటి బొగ్గు విలువ 32,000 కోట్ల రూపాయల బొగ్గుని 32,000 కోట్ల రూపాయల బొగ్గుని ఇవాళ సింగరేణి అమ్ముకున్నది. కాబట్టి 32,000 కోట్లు ఎక్కడ, ఈ 40 కోట్ల రూపాయలు ఎక్కడ? 2002 నుంచి జరుగుతున్నటువంటి తంతు ఇది. కాబట్టి సింగరేణి చాలా మోసం చేస్తుంది ఈ ప్రాంతంలో. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టకపోతుంది తప్ప ఈ ప్రాంత ప్రయోజనాలు, ఈ ప్రాంత ప్రజల యొక్క రక్షణ, ప్రజలకు సంక్షేమం మాత్రం ఏమాత్రం కూడా పట్టించుకుంటుంది. ప్రాజెక్టుకు సంబంధించి ఒక్క శ్రావణపల్లిని మాత్రమే నిర్వాసిత గ్రామంగా చూపించారు అధికారులు. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఉన్న జెండా వెంకటపూర్, ఆవడం, భగీరథపేట, జోగాపూర్, నార్వాయిపేట, చిత్తాపూర్, మెట్పల్లి గ్రామాలను మాత్రం చేర్చలేదు. ఈ గ్రామాల పరిధిలో 1200 కుటుంబాలకు చెందిన 600 ఎకరాల భూములపై ఓసీ ప్రభావం పడనుంది. మా భూములు మాకేనని మరల పడుతున్న గానం తెలంగాణ. ప్రస్తుతం తెలంగాణ చూపంతా శ్రవణపల్లి మీదే ఉంది. శ్రవణపల్లి ఓపెన్ కాస్ట్ అవుతుంది. ఓపెన్ కాస్ట్కు టెండర్లు కూడా పిలిచింది. అటు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పూర్తిగా దీని మీద ఫోకస్ పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఏమో కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ గన్లను సింగరేణికి అప్పగించాలంటుంది. కానీ ఈ ప్రాంతంలో ఉన్న గ్రామస్తులు మాత్రం అసలు దీన్ని ఓపెన్ కాస్టే చేయొద్దంటూ మూకుమ్మడిగా చెప్తున్నారు. దశాబ్ద కాలంగా ఉద్యమం చేస్తున్నాం, మా భూములు పోతే మాత్రం మరల పడతాం, తిరగబడతామని చెప్తున్నారు. అసలు ఇక్కడ భూములు కోల్పోతే ఇక్కడ నుంచి మిమ్మల్ని తరలిస్తే పరిస్థితి ఏంటి? మీరు దానికి సిద్ధంగా ఉన్నారు? ఏ రోజు కూడా గత ప్రభుత్వాలు కాంగ్రెస్ ఉన్నప్పటి నుంచే ఇక్కడ ఓపెన్ కాస్ట్ అనేది టెండర్ పెడతామని స్టార్ట్ చేసింది. ఆ రోజు కూడా మేము ఉద్యమం చేసినాము. ఆ రోజు కూడా ఉద్యమం చేసి ఆ రోజు ఉన్నటువంటి సింగరేణి ఆఫీసర్లు ఇక్కడికి వస్తే, సర్వేకి వస్తే వాళ్ళని లోపలేయడం జరిగింది. ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. అడ్డుకున్న తర్వాత మా మీద కొన్ని కేసులు కూడా అయినాయి. కేసులకు జెండా వెంకటపూర్ ప్రజలు ఏ రోజు భయపడలే. మాకు ఇలా కేసు కొత్త కాదు కాబట్టి అప్పుడు ఆపినాం, ఇప్పుడు కూడా ఆపుతాం. మాకు ఏది కూడా ఓపెన్ కాస్ట్ అనేది మాకు ఇక్కడ వద్దు. మాకు ప్రైవేటీకరణ కద్దు, సింగరేణి కద్దు, దేనికద్దు. మా భూములే మాకు ముద్దు, మా ఊరే మాకు ముద్దు. కాబట్టి ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ గవర్నమెంట్ ఎన్ని టెండర్లు వేసినా మేము ఇక్కడ నుంచి ఓసీకి మా భూములు ఇచ్చే ప్రసక్తి లేదు. వాళ్ళని ఊళ్ళకి అయితే తరిమి కొడతాం తప్ప మా భూములు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడిప్పుడే మేము మెరుగుపడుతున్నాం. మేము ఇక్కడ ఉన్నటువంటి మొత్తం దళితులు, ఎస్సీ ఎస్టీ దళితులు. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంచెం మెరుగుపడుతున్నాం. కాబట్టి ఈ మెరుగుపడే రోజుల్లో వాళ్ళు వచ్చి మా గుండెల మీద గుబిలు పండేస్తున్నాం. కాబట్టి మేము ప్రాణ త్యాగాలకైనా చేస్తాం తప్ప ఇక్కడ ఉన్నటువంటి భూములని మాత్రం ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఓపెన్ కాస్ట్ వస్తే పోతుంది కానీ మేము రానివ్వము. వాళ్ళు టెండర్ అనేది వేస్తామని అంటున్నారు. అది మా భూముల మీద వాళ్ళు టెండర్ వేసినప్పుడు సరే వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, మన ప్రధానమంత్రి కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, అవి మా భూములే కదా. మా భూముల మీద టెండర్ వేసేటప్పుడు వాళ్ళు ఒక్క మాట మేము ఇట్లా వేస్తామని కనీసం మాకు ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా వాళ్ళు ఎట్లా వేస్తారు సార్? అసలు మేము చిన్నప్పటి నుండి వాటిని చిన్న పిల్లల లెక్కల ఆదుకుంటున్నాం చెట్లని. వాళ్ళు అసలు ఎట్లా టెండర్ వేస్తారు? టెండర్ వేస్తాము, అదేస్తాము, ఇదేస్తాము, ఓపెన్ కాస్ట్ వస్తుందని అట్లా చెప్తున్నారు. కానీ అది వాళ్ళది కరెక్టేనా? మేము అడిగేది ఫస్ట్ ప్రశ్న అదే. మా భూముల మీద వచ్చి వాళ్ళు ఎట్లా టెండర్ వేస్తారు? టెండర్ వేసేటప్పుడు మరి మీకు ఈ జీవన ఉపాధి మీకు మేము చూపిస్తామని చెప్పకుండానే టెండర్ వేస్తాము, మేము వస్తాము, ఓపెన్ కాస్ట్ ఇస్తాము, అది కరెక్ట్ కాదు సార్. ఒకవేళ పోయే ప్రమాదం ఉంటే మీరు న్యాయంగా ఏం డిమాండ్ చేస్తారు? మీరు ఏం కావాలని కోరుకుంటారు ఈ భూమిలో? మేము వద్దని అనుకుంటున్నాం సార్. 100% 100% మాకు వద్దు ఓపెన్ కాస్ట్. ఓపెన్ కాస్ట్ వస్తే ఇప్పుడు వాళ్ళు మాకు తోటకు ఒక సంవత్సరానికి 3 ఎకరాల తోట ఉంటే మాకు మొన్న 10 లక్షల రూపాయలు వచ్చినాయి సార్. 3 ఎకరాల తోట ఉంది మాకు, 10 లక్షల రూపాయలు వచ్చినాయి. వాళ్ళు ఇప్పుడు ఒకసారి వస్తారు 3 ఎకరాల తోట తీసుకుంటారు, 10 లక్షలు ఇచ్చిపోతారు. ఆ 10 లక్షలు మాకు ఇప్పుడు ఒక సంవత్సరానికి 10 లక్షలు వచ్చినాయి సార్. మేము ఇప్పుడు 100 సంవత్సరాల కలిపి 10 లక్షలు ఇచ్చిపోతే ఎట్లుంటుంది సార్? అది కరెక్టేనా? శ్రావణపల్లి దగ్గరలో ఉన్న ప్రతి తోటలో డ్రిప్, బోరుబావి ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి ఏటా ఎకరానికి 10 నుంచి 20 లక్షల వరకు లాభం వస్తుందంటున్నారు. ఇంతకు 10 డబ్బిచ్చినా తమ గ్రామాలను, మామిడి తోటలను వదులుకోము అంటున్నారు లోకలైట్స్. శ్రావణపల్లి ఓపెన్ కాస్ట్ ఏర్పడితే 20 ఎకరాల్లో ఉన్న జెండా వెంకటాపూర్లోని ప్రముఖ కేథలిక్ చర్చ్, ఆసుపత్రి కనుమరుగు కానుంది. తెలంగాణ సిద్ధించిన తర్వాత శ్రావణపల్లి ఓసీ ముచ్చట పక్కన పడింది. ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ గ్రామాలను వల్లకాడు చేసేలా ఎత్తులు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. 600 తమ ప్రాణాలు పోయినా సరే ఇక్కడ ఓపెన్ కాస్ట్ గనిని రానివ్వమంటున్నారు. మరి వీరి గోడు వినే నాదుడెవరు? మా భూములు మాకు
తెలంగాణ రాష్ట్ర చూపంతా ఈ శ్రావణపల్లి మీదే ఉంది. శ్రావణపల్లి నీవు ఓపెన్ కాస్ట్గా చేస్తే ఓపెన్ కాస్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి రెవెన్యూ ఆదాయం సింగరేణికి సమకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. సింగరేణి టెండర్లో పాల్గొనాలని కేంద్రం కూడా చెప్పిన పరిస్థితి. ఓవైపు టెండర్ల గోల కొనసాగుతూ ఉంటే గ్రామంలో మాత్రం అసలు మా జీపీలోకి సింగరేణి అధికారులు కానీ ప్రైవేటు వ్యక్తులు కానీ ఇక్కడ అడుగుపెట్టి దీన్ని ఓపెన్ కాస్ట్ చేసేందుకు ప్రక్రియ ప్రారంభిస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడికి రానివ్వం, మా భూములు మాకు ముద్దు, మా పచ్చని పొలాలు ఈ మామిడి తోటలను కోల్పోయేందుకు మేము సిద్ధంగా లేమని చెప్పి ప్రవీణ్తో నరేష్, TV9 జెండా వెంకటపూర్.